ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ను రికార్డు చేసిన అధికారులు ఆ మేరకు పలువురు ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ స్టేట్మెంట్ కాపీని కోర్టులకు పోలీసులు అందించనున్నారు. జూబ్లీహిల్స్లోని శ్రవణ్ కుమార్ ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డిఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నివాసాల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. ఏదైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ ఇంట్లో అయితే ఏదైతే అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాంపింగ్ పాల్పడినట్లు కూడా ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం ప్రభాకర్ ఇంట్లో కూడా పోలీసులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఫోన్ ట్యాంపింగ్లు అన్ని చేసినట్లు కూడా ప్రణీత్ రావు అయితే అంగీకరించడం జరిగింది. అలాగే జూబ్లీస్ లోని శ్రవణ్ కుమార్ ఇంట్లో కూడా పోలీసులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శ్రవణ్ కుమార్ ఇంట్లోని 2 ల్యాప్టాప్లు, అలాగే 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు అయితే సీజ్ చేశారు. మొత్తానికి ప్రణీత్ రావు స్టేట్మెంట్ కాపీని కూడా ప్రస్తుతం ఈ రోజు కోర్టు కూడా పోలీసులు సబ్మిట్ చేయనున్నారు. తనకు సహకరించిన వారు అందరి పేర్లు కూడా ప్రణీత్ రావు అయితే బయటకు చెప్పడంతోనే ప్రస్తుతం పోలీసులు కూడా వీళ్ళపై అయితే నిఘా పెట్టారు. తనకు సహకరించిన వారు అందరి పేర్లు ప్రణీత్ రావు చెప్పడంతో ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు వీళ్ళందరి ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే మరికొందరిని కూడా పోలీసులు విచారించే అవకాశం అయితే ఉంది. అలాగే మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలోనూ కూడా ప్రస్తుతం అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, అలాగే ఎస్ఐబి డిఎస్పీగా తిరుపతన్న ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ఇంట్లో కూడా ప్రస్తుతం పోలీసులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఏకకాలంలో ప్రతి చోట్ల కూడా సుమారు 10 చోట్ల పంజాగుట్ట పోలీసులు అయితే పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన ప్రభాకర్ రావు, రాధాకృష్ణ కూడా హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే ఫోన్ ట్యాంపింగ్ కేసు సంబంధించి ప్రణీత్ రావు కస్టడీలోని కీలక విషయాలు బయటపెట్టినట్లే తెలుస్తుంది. అలాగే ప్రణీత్ రావుకి వెనకాలండి వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాంపింగ్ చేపించినట్లు కూడా ప్రణీత్ రావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పంజాగుట్ట పోలీసులు ప్రతి ఇళ్లలోనూ కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని విచారించేందుకు కూడా పోలీసులు అయితే రంగం సిద్ధం చేశారు. ఇప్పటికీ ఏదైతే కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు ఒక కీలక సమాచారాన్ని ఇవ్వడంతోనే ఈ ప్రభాకర్ రావు కావచ్చు వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ప్రస్తుతం వీళ్ళందరినీ విచారించిన తర్వాత కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ.